కల్కి అంటే ఎవరు? దశావతారాలలో కల్కి యొక్క వృత్తాంతం ఏమిటి? కల్కి సుప్రసిద్ధమైన పదం. ఈనాటి కాలంలో కల్కి, కలి ఈ రెండు పదాలను విరివిగా వింటున్నాం మనం. కల్కి శుభానికి, విజయానికి, శ్రీమన్నారాయణ పరతత్వానికి ప్రతీక. కలి దుర్మార్గానికి, దౌష్ట్యానికి ప్రతీక. భాగవతాన్ని, ఇతర పురాణ ప్రపంచాలను గమనించినట్లయితే కల్కి దశావతారాలలో ఒకటి. కలియుగాంతం చివరలో, కలియుగాంతంలో దుర్మార్గాలు పెరిగిపోగా ఆ దుర్మార్గాలను అంతం చేయడం కోసం శ్రీమన్నారాయణుడే ఖడ్గాన్ని ధరించి గుర్రాన్ని అధిరోహించి శంబాల అనే ప్రాంతంలో సుశీల, విష్ణుమయుడు అనే దంపతులకు కుమారుడిగా జన్మించి యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిన కలి దౌష్ట్యాన్ని సంహరించి వేస్తాడు, తొలగించి వేస్తాడు అని పురాణ కథనం. ప్రత్యేకంగా పరశురాముడి వద్ద ధనుర్విద్య, ఖడ్గ విద్యలు నేర్చుకొని పూర్వం ఉన్నటువంటి గరుడ స్వరూపాన్ని అశ్వరూపంలో మార్చి అశ్వాధిరూఢుడై చేతిలో నందకనామ ఖడ్గాన్ని ధరించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కల్కి రూపాన్ని ధరించి దౌష్ట్యాన్ని తొలగించి వేస్తాడు అని పురాణం చెబుతుంది. విష్ణు పురాణంలో, భాగవతంలో కూడా కల్కి ప్రస్తావనను మనం ఇలా శంబాల గ్రామ సంబంధిత రూపంగా గమనించవచ్చు. పురాణం ఏదైనా, కథ కథనం ఏదైనా కల్కి, కలి ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి పాత్రలు. కలియుగం ఆరంభం కాకంటే పూర్వం ద్వాపర యుగ సంధిలోనే కలి ప్రవేశం. ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ కలి, ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ కలి, ఎక్కడ నాకు సామ్రాజ్యం కావాలి, సమస్త బలం నాదే కావాలి అనే అసూయ ఉంటుందో అక్కడ కలి ప్రవేశం. పరీక్షిత్తు శిరస్సు పైన కిరీటం పెట్టుకోవడంతో కిరీటంలో ఉన్న బంగారం, లోహం కారణంగా ఆ పరీక్షిత్తులో కలి ప్రవేశించి ముని మెడలో పాము వేసేటట్టుగా చేయడం ఒక దృష్టాంతం కాగా, అలా ప్రారంభమైన దౌర్మార్గ్యం ఇలా కలికాలమంతా ఉంటుంది. క్రమేణా 4 పాదాలపైన ఉండవలసిన ధర్మం 3 పాదాలు 2 పాదాలుగా కలికాలానికి ఒకే పాదంగా మారడంతో అశ్వాధిరూఢుడైన కల్కి కలిని అంతమొందిస్తాడు. చెడును మంచి అంతం చేయడం, చెడుపైన మంచి విజయం పొందడమే కల్కి విజయం. ఇందులో అశ్వము అంటే శివ అంటే రేపు, రేపు అనే ఆలోచన లేకుండా ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే మనకు గుర్రంపై దిగివచ్చాడా ఏమి అన్నట్లుగా ఉండే వృత్తాంతంతో ఈ కథనం ఆశ్చర్యజనకంగా ఉండడంతో అనేకులు కల్కి అన్న పదానికి ఉండేటటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తూ ఉంటారు. కలియుగం ప్రారంభమై 5115 సంవత్సరాలు, 125 సంవత్సరాలు, క్రోధినామ సంవత్సరం ఇలా వరుసలుగా మన పంచాంగాలు చెబుతూ ఉన్నాయి. 32 సంవత్సరాల తర్వాత కలి ఈ భూమిపైన ప్రవేశించినట్లుగా కూడా మహాభారతం ద్వాపర యుగం చివరలో ఇలా 32 సంవత్సరాల విరామం, ధర్మరాజు రాజ్యం, కృష్ణుని దేహ పరిత్యాగం అనే వివరణలో కూడా మనం మఖానక్షత్ర మండలం ద్వారా సవివరంగా జ్యోతిష పరిజ్ఞానం ద్వారా కల్కి ప్రస్తావనను గ్రహించవచ్చు. కలి, కల్కి ఈ రెండింటిని పరిశీలన చేద్దాం. దుర్మార్గాన్ని అంతం చేయడమే కలి ఆగమనానికి సూచన. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా, మోసపోకుండా మనలోనే కల్కి ఉన్నాడు. మనం కలి ప్రభావానికి లోను కాకుండా అందరిలో కూడా దైవాన్ని చూడగలిగిన ఔన్నత్య భావాలను, ఉదాత్త భావాలను పెంచుకుంటే కల్కి మనలోనే, ప్రతి వ్యక్తి కల్కిగానే మారవచ్చు. ఇది పురాణం చెప్పే కథనం. శంబాల అతడి జన్మక్షేత్రం. ఒకానొక కాలంలో ఏ యుగమైనా, ఏ కాలమైనా కలకాలం ఉండేటటువంటి క్షేత్రం కాశీనగరం. ప్రపంచమంతా భస్మీపటలమైపోయినా కూడా కాశీ అలాగే ఉంటుంది. ఈ కాశీని అంతం చేస్తే ఇక ఎప్పటికీ నాదే రాజ్యం అని కలి ప్రస్తావన చేయడం,
కాశీ నగరాన్ని సంరక్షించే నిమిత్తమై కలిని అంతం చేయడం అనే నేపథ్యంగా కల్కి వృత్తాంతాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఉద్దేశ్యం.